గుడ్ ఈవినింగ్. అక్కడ టామ్ అండ్ జెర్రీ ఆట గత 2 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముఖ్య నేతలతో ముందుక వెనక అన్నట్టుగా సాగుతోంది. ఓవైపు రాజకీయ కురువృద్ధుడు సిద్ధరామయ్య, మరోవైపు రాజకీయ చాణుక్యం తెలిసిన డీకే శివకుమార్ ఇద్దరి మధ్య కూడా సీఎం పీఠం చిచ్చు పెడుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంగా కొనసాగాలని సిద్ధు ట్రై చేస్తుంటే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అనే చందంగా డీకే రేసులో దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే డీకేకు సీఎం పీఠం అప్పగించాలంటూ ఎమ్మెల్యేలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కల్లోలాలను ఎదుర్కొంటున్న హస్తం పార్టీ ఇప్పుడు కర్ణాటక రూపంలో ఊపిరి రాడని పరిస్థితి నెలకొంది. కర్ణాటక సంక్షోభానికి తెరదించాలని హస్తం పార్టీ ప్రయత్నిస్తోందా, అలాగే నేతలు కొట్టుకు చావాలని చూస్తోందా అనేది మాత్రం అర్థం కావడం లేదంటున్నారు పార్టీ నేతలు. అందుకే కొందరు వయా మీడియాగా ఏం చేస్తే ఏమవుతుందో అన్న కన్ఫ్యూజన్లో సైతం ఉన్నారు. ఇక డిసెంబర్ 1న పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కర్ణాటక రాజకీయ పరిస్థితిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. ఈ చర్చలు ఇవాళ కానీ రేపు కానీ జరిగే అవకాశం కూడా కనబడుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరినీ కూడా నవంబర్ 28 లేదా 29 తేదీల్లో ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న అంతర్గత కల్లోలాన్ని పరిష్కరించుకునేందుకు కాంగ్రెస్ అయితే గట్టిగానే ప్రయత్నిస్తోంది. అధికార పంపిణీపై రెండు వైపుల నుంచి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఆందోళనలో ఉంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు కర్ణాటకపై కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టత ఇవ్వాలనుకుంటోంది. దక్షిణాదిలోని పార్టీకి గట్టిపట్టున్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాలు కొట్టుకు చావడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని హైకమాండ్ చాలా వర్రీలో ఉంది. ఇలా చేయడం ద్వారా ప్రత్యర్థికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా అవుతుందని పార్టీ నేతలు సైతం భావిస్తున్నారు. ఇక ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం నాయకత్వ మార్పుపై నెలకొన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది హైకమాండే అంటున్నారు. ఢిల్లీకి ఎమ్మెల్యేలు వెళ్లడం గురించి మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి స్వేచ్ఛగా ఉందని, అయితే ఆ విషయాలన్నీ కూడా హైకమాండే చూసుకుంటుందంటున్నారు. ఎవరేం చెప్పాలనుకున్నా దాన్ని హైకమాండ్కి చెప్పడానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదంటున్నారు. ఇదిలా ఉంటే తానైతే సీఎం పీఠం ఇవ్వాలని కోరడం లేదంటున్నారు డీకే శివకుమార్. 2023 ఎన్నికల తర్వాత అధికార పంపిణీకి సంబంధించి తనకు, సిద్ధరామయ్యకు, కాంగ్రెస్ నాయకత్వానికి మధ్య ఒప్పందం గురించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాంటి ఒప్పందం ఏదైనా జరుగుంటే అది 5-6 వ్యక్తుల మధ్య రహస్యమని, దాన్ని తాను బహిర్గతం చేయాలి అనుకోవడం లేదని చెప్పారు. పార్టీని ఇబ్బంది పెట్టడం లేదా బలహీనపరచడం తనకిష్టం లేదని ఆయన అన్నారు. తన లక్ష్యం 2028-29 ఎన్నికలని శివకుమార్ తేల్చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు ఎందుకు ఢిల్లీ వెళుతున్నారు అనేది కూడా తనకు తెలియదన్నారు. అంతిమంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏం చెబితే అదే జరిగే అవకాశం ఉంది. ఆయన నిర్ణయానికి పార్టీ నేతలు కట్టుబడి ఉండే అవకాశం కూడా కనబడుతోంది. సీఎం సన్నిహితులు మాత్రం రాహుల్ గాంధీ సిద్ధరామయ్య మార్చే ఉద్దేశం లేదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. సిద్ధరామయ్యకి ఎమ్మెల్యేల మద్దతు ఉందని వాళ్ళు చెబుతున్నారు పదే పదే. సిద్ధరామయ్య శిబిరం కనీసం మార్చి వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని పార్టీ హైకమాండ్ కోరుతోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను సిద్ధు కోరుకుంటున్నప్పటికీ శివకుమార్ మద్దతుదారులు మాత్రం ముందుగా అనుకున్న ఫార్ములా ఇంప్లిమెంట్ చేయాలంటున్నారు. అయితే రామ్నగర్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ డీకే శివకుమార్ విధేయులు శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని బహిరంగంగా ప్రకటించడం పార్టీలో ఏదో జరుగుతోందన్న వాదనను బలపరుస్తున్నాయి. 200% డీకే త్వరలోనే సీఎం అవుతారని హైకమాండ్ నిర్ణయిస్తుందంటున్నారు. 2023లో ప్రభుత్వ ఏర్పాటు సమయంలో పవర్ షేరింగ్ ఫార్ములాను ఉభయపక్షాలు అంగీకరించాయని కాంగ్రెస్ నేతలు కొందరు చెబుతున్నారు. కర్ణాటకలో మళ్ళీ ఫైట్ మొదలైందా? ఇదే అంశానికి సంబంధించి మనకి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, కర్ణాటకలో ఏం జరుగుతోంది? మళ్ళీ కర్ణాటకం మొదలైందంటారా? అండ్ సార్, అసలు యాక్చువల్గా 2023లో గవర్నమెంట్ ఏర్పాటయ్యే టైంలో పవర్ షేరింగ్ ఫార్ములాను అయితే ఉభయ పక్షాలు కూడా అంగీకరించారు సార్. అయితే కొందరి వాదన ఇది. అసలు యాక్చువల్గా జరుగుతోంది ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు ట్రెండింగ్లోకి వచ్చిందంటారు? అప్పుడు వచ్చినటువంటి వార్తల ప్రకారం 2.5 సంవత్సరాల తర్వాత
డికే శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తారు అనేటువంటిది గతంలో వచ్చినటువంటి వార్తలు. ఇప్పుడు ఆ 2.5 సంవత్సరాల గడువు అయిపోయింది. అందువలన ఈ రచ్చ మళ్ళా మొదలైందనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని ఎవరికి వారు దోబూచులాడుతున్నారు. పదవిలో కొనసాగాలని సిద్ధరామయ్య ఏ విధంగానైనా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని డికే శివకుమార్ చూస్తున్నారు. అయితే డికే శివకుమార్ కు ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన మీద ఉన్నటువంటి కేసులు. ఒకవేళ ఏ కారణంతో అయినా డికే శివకుమార్ గనక ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తే వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ దర్యాప్తు ఏజెన్సీస్ ని ఉసిగొలిపి లేదా ఇతరతర ఆయన పీఠానికి ఎసరు తీసుకొస్తే అదొక కొత్త రాజకీయ సంక్షోభానికి దారి తీసేటువంటి అవకాశం ఉందనేది ఒక అభిప్రాయం. ఈ నేపథ్యంలో చూసినప్పుడు సిద్ధరామయ్యని గనక మార్చివేస్తే ఇప్పటికే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం అనేక సమస్యల్ని ఎదుర్కొంటా ఉంది. బీహార్లో ఎదురైనటువంటి ఓటమి, అందుకని బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి నేపథ్యాన్ని చూసినప్పుడు రేపు మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళ్ళడానికి మరి ఇప్పుడు బీసీగా ఉన్నటువంటి సిద్ధరామయ్యను గనక ఇంటికి పంపించేట్లయితే ప్రతిపక్షాలకి అది ముఖ్యంగా బీజేపీకి అది ఒక పెద్ద రాజకీయ పరమైనటువంటి పాయింట్ గా మారే అవకాశం ఉంది. అందువలన కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి తయారైందని మాత్రం చెప్పచ్చు. సార్ సార్ అంటే ఇప్పుడు 2.5 years ఒకళ్ళు, 2.5 years మరొకళ్ళు అనేది ఆల్రెడీ ఏపీలో గత ప్రభుత్వంలో కూడా చూసామండి. అంటే మినిస్ట్రీస్ కానీ ఇంకా కొన్ని విషయాల్లో. అయితే ఇదే టైప్ ఆఫ్లో ఆల్రెడీ ముందు ఒప్పుకుని ముందు అంగీకరించి సీఎం అయిన తర్వాత ఇప్పుడు ఎందుకని మంకుపట్టు పడుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి సిద్ధరామయ్యని? సచేమిరా నేను వదలను అంటున్నాడండి ఆయన చేరు ఎట్లా? అంటే ఇప్పుడు ఇవి చాలా డెలికేట్ గా ఉంటాయి. ఎక్కడ రాతపూర్వకంగా లేదా ఏ విధమైనటువంటి డాక్యుమెంటెడ్ ఒప్పందాలు కావు ఇవి. అంటే జెంటిల్ వర్డ్, నోటి మాట, జెంటిల్ వర్డ్ వచ్చేసరికి 2.5 సంవత్సరాల తర్వాత పరిస్థితులు డిఫరెంట్ గా ఉంటాయి. రెండోది, ఈ విధమైనటువంటి కుమ్ములాటలు గనక కంటిన్యూ అయ్యేట్లయితే మళ్ళా తిరిగి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారానికి వస్తుందా అనేటువంటిది సమస్య కూడా వస్తుంది. అందుకని నేను అనుకోవటం ఏంటంటే పిల్లిపోరు పిట్టపోరు పిల్లి అన్నట్టుగా ఇప్పుడు ఆ పరమేశ్వర్ అనే ఆయన నేను కూడా రంగంలో ఉన్నాను అని చెప్పేసి మొన్న ఒక ప్రకటన చేశాడు. అవునండి, అవును. మరి అంటే అతను దళితుడు. అవును. ఆ విధంగా అతన్ని మరి అధిష్టాన వర్గంలో ఉన్నటువంటి కొంతమంది ఆ రూపంలో ప్రోత్సహించారా అనేటువంటిది అనుమానం. ఎందుకంటే కాంగ్రెస్ అలాంటి తప్పుడు రాజకీయాలు చేయడంలో రకరకాల వర్గాలను ప్రోత్సహించడంలో అది పేరు మోసింది. అందులోనూ కర్ణాటకలో అటువంటి పనులు చేసి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లాగైతే చావు దెబ్బలు తిన్నదో కర్ణాటకలో కూడా అదే విధమైనటువంటి రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీ తనెత్తను తానే చేయబెట్టుకుంది. అందువల్ల ఆ అనుభవాలను తీసుకొని మరి ఇప్పుడు ఏం చేస్తారనేటువంటిది ఒకటైతే నేను అనుకోవటం, ఇప్పుడు సిద్ధరామయ్య మార్చి వరకు లేదు అంటున్నారంటే అంటే 2.5 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలు గడువు వచ్చే సమయానికి చివరి 2 సంవత్సరాలు మరి ఒక దళిత నేతకు ముఖ్యమంత్రి పగ్గాలిచ్చి ఆ పేరుతోటి ఎన్నికల్లో పోయేట్లయితే అది కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్ గా ఉండొచ్చు అనేటువంటి మరి సార్ ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టు అలా అయితే అంటే దళిత కార్డుతో ముందుకు వెళ్ళొచ్చు అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే ఇక్కడ డీకే శివకుమార్ అనేటువంటి వ్యక్తి చాలా అంటే ఒక వ్యూహాత్మకంగా కావచ్చు చాలా గట్టి వ్యక్తి. మనకు తెలియదు కాదు, గతంలో ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, అలాగే ఆయన ఒక ట్రబుల్ షూటర్గా ఇలా డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూస్తే ఆయన ఖచ్చితంగా డిఫరెంట్. మరి ఆ వర్గం ఒప్పుకుంటుందంటారా? అక్కడి నుంచి ఏం వ్యతిరేకత రాదా? ఆ వర్గం ఒప్పుకుంటుందా లేదా అనేటువంటిది కాదు. మొత్తంగా దేశంలో మేము ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేశాము అనేటువంటి దాన్ని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక పాయింట్ దొరుకుతుంది. అందుకని అటువంటి సందర్భాల్లో ఇప్పుడు డికే శివకుమార్ కి ఆయన
ఆర్థిక ప్రయోజనాలకు కానీ లేకపోతే ఇతరత్ర వాటికి కానీ ఇప్పటి వరకు ఏమీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఉమ్, ఎవరి వ్యవహారం వాళ్ళు సాగిస్తూనే ఉన్నారు. ఉమ్, కాకపోతే ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది తప్ప మిగిలినటువంటి హవా అంతా డికే శివకుమార్ నడుస్తా ఉంది కదా. ఉమ్. ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అవును. ఆయన దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బుతోటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడారంటే అట్లా మాట్లాడొచ్చు. కానీ అది ఒక్కటే ఉండదు. ఉమ్, ఇప్పుడు ఆ పార్టీ మొత్తంగా చూసుకున్నప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో తిరిగి కోలుకోవాలి అనేటువంటి యావలో ఉన్నటువంటి ప్రభుత్వము కొన్ని సందర్భాల్లో మరి అట్లాంటి వాటిని అణిచివేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కేరళలో చూసాం. అవునండి. కేరళలో చూసాం. ఉమ్, చెన్నితాల రమేష్ అనేటువంటి అతను పవర్ఫుల్ లీడర్ కాంగ్రెస్ లో. ఉమ్, కానీ అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ లో మరి అతనికి అధిష్టాన వర్గం అవకాశం ఇవ్వలేదు కదా ఉమ్. గతంలో. అవునండి. అవును. ప్రతిపక్ష నాయకుడిగా కూడా అతన్ని చేశారు తప్ప కాంగ్రెస్ ఫ్యూచర్ సీఎం ఇతనే లేకపోతే అంటే అధికారానికి వస్తే అనుకోండి అక్కడ అటువంటిది అక్కడ ఇవ్వలేదు. అందుకని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కాంగ్రెస్ కూడా వెనకాల ముందు ఆడుతా ఉందనేది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎస్ సార్. ఈ పంచాయతీ గనక ఇట్లా గనక కొనసాగితే ఉమ్, అటు డికే శివకుమార్ కి, సిద్ధరామయ్యకి, పరమేశ్వర్ కి, ఖర్గేకి, రాహుల్ గాంధీకి అందరికి సున్నా అవుతుంది కర్ణాటక. ఉంటారా వీళ్ళు? అది అవును. కోరుకుంటారా? అండ్ సార్, జరగదు. సార్ అంటే మీరు అన్నట్టుగా ఆ శివకుమార్ దగ్గర ఉన్న డబ్బు కావచ్చు, హోదా కావచ్చు, ఆయన ఉపయోగించే విధానం కావచ్చు. అయితే కొంతమంది సార్, ఎగ్జాంపుల్ రామ్నగర్ ఎమ్మెల్యే కావచ్చు ఇక్బాల్ హుసేన్, అలాగే డీకే శివకుమార్ విధేయులు, అనుయాయులు, ముఖ్యంగా భక్తులు ఉన్నారండి ఆయనకు అక్కడ. సో వీళ్ళందరూ ఆయన ముఖ్యమంత్రి అవుతారంటూ ఓపెన్గానే వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇవన్నీ లైట్ అనుకోవచ్చు అంటారా? కాంగ్రెస్ లో మన తెలుగులో నోటి తుత్తర అనే పదం ఉంది. అవునండి. ఏం ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో, దాని పర్యవసానాలు ఏమిటో కూడా మనకి తెలియవు. బీజేపీలో కూడా ఉన్నారు. నూపూర్ శర్మ అనే ఆమె అవును. నోరు అవును. బారేసుకొని మొత్తం రాజకీయాల నుంచే కనుమరుగైపోయింది. అవునండి. అందుకని ఆ విధంగా అంటే డికే శివకుమార్ కి సంతోషం కలిగించడానికి అటువంటి వాళ్ళు కొంతమంది ప్రకటనలు చేయొచ్చు తప్ప దానివల్ల వాతావరణం కాలుష్యం కావడం తప్ప డికే శివకుమార్ కి అదనంగా కలిసి వచ్చేది ఏమి ఉండదు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మైనస్ కూడా మారుతుంది. ఏంటి మీ వాళ్ళని రెచ్చగొట్టి ఈ విధమైనటువంటి ప్రకటనలు చేయిస్తున్నాం అనేటువంటి ప్రశ్న వచ్చింది అనుకోండి, డికే శివకుమార్కి ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అవునండి. తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం సారీ మనం సార్. చూస్తున్నాం కదా. అందుకని ఆ విధమైనటువంటి అది మొత్తంగా పార్టీ నిలబడితే డికే శివకుమార్ కూడా గౌరవం ఉంటది. డికే శివకుమార్ కి వయసు ఏమీ అయిపోలేదు కదా. సిద్ధరామయ్య వయసుతో పోల్చుకున్నప్పుడు చిన్నవాడే కదా. ఈసారి వచ్చే ఈ కేసులన్నీ కూడా తేల్చుకొని వచ్చే ఎన్నికల నాటికి డికే శివకుమార్ కూడా ఎప్పుడొకప్పుడు అవకాశం వస్తుంది. ఈ నాకే రావాలి, నాకే డబ్బు ఉంది అనేటువంటి పట్టుదలకు కనుక పోయేట్లయితే అది చేతులారా కొని తెచ్చుకున్నట్టే పార్టీ వినాశనం. అవునండి. అయితే సార్ అక్కడ సీట్స్ కానీ అలాగే అక్కడ సిచ్యువేషన్స్ కానీ చూస్తే కనుక డెఫినెట్గా అంటే మెజార్టీ ఎమ్మెల్యేలంతా కూడా సిద్ధరామయ్య వైపే ఉన్నారనుకోవచ్చు అంటారా? లేకపోతే మెయిన్ అధిష్టానం ఫేవరబుల్గా ఉందంటారా సిద్ధరామయ్యకి? ఏది కలిసి వస్తుంది ఆయనకి? అంటే కోర్స్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగా మార్చి వరకు కావచ్చు, అప్పటి వరకు కొనసాగినా కూడా మెయిన్ ఎవరి స్టాండ్ ఎక్కువ ఉంది సిద్ధరామయ్య వైపు? అంటే మొత్తంగా చూసినప్పుడు సిద్ధరామయ్య, డికే శివకుమారు వీళ్ళిద్దరిలో ఏమిటి అనేది చూసినప్పుడు సిద్ధరామయ్యకి ప్లస్ పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి. అందుకని సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిని చేశారనేటువంటిది మనం గమనించాం. అవునండి. అవును. తొలుత మనం అది ఊహించాం. కరెక్టే. అది అది గతంలో జరిగినటువంటిది. అది దానికి ఇప్పుడు ఎందుకంటే దానికి అనుగుణంగానే సిద్ధరామయ్య ఇప్పుడు ఇంతవరకు ఏ విధమైనటువంటి కుంభకోణాల్లో గాని లేకపోతే ఈ వివాదాల్లో గాని ఆయన ఏమి ఇరుక్కోలేదు. ఉన్నంత వరకు డిగ్నిఫైడ్ గానే వ్యవహరిస్తున్నాడు. అవును. అందుకని తర్వాత ఈ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళా సిద్ధరామయ్య నాకు ముఖ్యమంత్రి పదవి అనేటువంటి స్థితిలో ఆయన లేడు ఖచ్చితంగా. అందుకని మరి అటువంటి వాటన్నిటినీ చూసుకోవాలి. రెండోది బీసీ కార్డు, ఎన్నికలు, ఈ వ్యవహారం అన్ని కూడా అంటే ఒక్కొక్కటి అనేకమైనటువంటి అంశాలు కాంగ్రెస్ ని పుష్ అండ్ పుల్స్ అనేకం ఉన్నాయి కాంగ్రెస్ కి. అవునండి. బీజేపీకి కూడా ఉంటాయి, ఏ పార్టీకైనా ఉంటాయి. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉండి రివైవ్ కావాలని చూస్తున్నటువంటి పార్టీకి
ఏ పాచిక వేస్తే ఏది ఉపయోగం అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ ప్రాధాన్యత క్రమంలోనే సిద్ధరామయ్యని ఎంపిక చేశారనేది గతంలో మనకి మొత్తం మీద అందరూ అంగీకరించినటువంటి సత్యం. ఎస్ మరి సార్. ఇప్పుడు ఏం మారిందంటే ఇప్పుడేం మారలేదు. రెండవది, గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో కర్ణాటకలో కాంగ్రెస్ అనుసరించినటువంటి విధానాలు జనంలో కొంత వ్యతిరేకతను పెంచడం, ఇట్లాంటి వార్తలన్నీ కూడా వస్తున్నాయి. అవునండి. ఇటువంటి నేపథ్యంలో నాయకత్వ మార్పుతోటి మరి ఆ వాతావరణంలో మార్పు వస్తుందా? ఆ వాతావరణంలో మార్పు వచ్చేటువంటి సమస్య లేదు. ఎందుకంటే ప్రభుత్వ విధానాల్లో మార్పు వచ్చి జనానికి అనుకూలమైనటువంటి చర్యలు తీసుకుంటే వేరు తప్ప, ఎస్ అవి సార్. అట్లాగే ఉండి నాయకత్వం మార్చినంత మాత్రాన జనానికి ఒరిగేది ఏముంటది? అవును సార్. అవును. అందుకని అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. మరి వీటన్నింటినీ పరిగణించి ఇప్పుడు మనం చర్చించుకున్నట్టుగానే మనకంటే ఎక్కువగా కాంగ్రెస్ అధిష్టానవర్గంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ, మంచి చెడులన్నీ కూడా చర్చిస్తారు కదా. అవునండి, ఏం ఖచ్చితంగా. చేస్తారు, ఏంటి, డిసెంబర్ లోగా చేస్తారా, పైగా డిసెంబర్ చాలా ఒకటిన కోణాల నుంచి కూడా ఆలోచిస్తారు వాళ్ళు, అందులో డౌట్ లేదు సార్. ఇప్పుడు ఆలోచిస్తారు. మీరు మీరు అంటుంది కరెక్ట్. అయితే ఒక విషయం సార్, ఒక్కసారి మనం హైకమాండ్ కోణం నుంచి ఆలోచిద్దాం సార్, కర్ణాటక రాజకీయాల గురించి, ఈ సీఎం మార్పు గురించి. ముఖ్యంగా చాలా కీలకం అంటే రాహుల్ గాంధీ, ఆబ్వియస్లీ ఖర్గే, వీరిద్దరూ కూడా ఎవరికి ఫేవర్గా ఉన్నారనుకోవచ్చు అంటారు? అంటే సిద్ధరామయ్య వైపు నిలబడతారా, లేకపోతే తిన్నే డెవలప్ చేస్తారా, డీకేనే డెవలప్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఎందుకంటే ఖచ్చితంగా అధిష్టాన నిర్ణయమే ఫైనలైజ్, మనకు తెలియదు కాదు కదా సార్. సో ఈ నేపథ్యంలో ఆ కోణం నుంచి ఆలోచిస్తే ఏం చెప్తారు? ఇప్పుడు ఖర్గే అయినా, రాహుల్ గాంధీ అయినా, లేకపోతే మరొకళ్ళైనా కానీ, వేణుగోపాల్ అయినా. వేణుగోపాల్ అయినా, ఎవరైనా ఎస్ కానీ, సార్. ఎస్ సార్. ఇప్పుడు సిద్ధరామయ్యని కొనసాగిస్తే వచ్చే లాభం ఏంటి, డికే శివకుమార్ ని పెడితే లాభం ఏంటి? వీళ్ళిద్దరు కాకుండా అనూహ్యంగా ఒక దళిత నాయకుడిని పెడితే లాభమా? ఈ కోణంలో కూడా ఆలోచించారనుకోండి. ఆలోచించడానికి మనం ఏం అనుకోక్కర్లేదు. అవును, ఏమైనా, ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా ఏమైనా సాధ్యం. జరగవచ్చు. ఎస్ సార్, ఏదైనా కరెక్ట్గా సాధ్యం. చెప్తున్నారు. అవును. అందుకని అటువంటి దాన్ని కనుక, ఎందుకంటే లేకపోయేట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ కు బీహార్ లో తగిలినటువంటి దెబ్బ గతంలో కూడా తగిలింది. గత ఎన్నికల్లో కూడా పెర్ఫార్మెన్స్ అవును సార్. రాలేదు. ఇప్పుడు మరీ బాగా డౌన్ అయినటువంటి పరిస్థితి. ఆ డౌన్ అయినటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో కావచ్చు, లేకపోతే అస్సాంలో కావచ్చు, సీట్లు సర్దుబాట్లు ఇవన్నీ కూడా దానికి ఎదురు దెబ్బలే కదా. అవునండి, ఖచ్చితంగా. మీరు బీహార్ లో మీ పెర్ఫార్మెన్స్ చూసానులే, మీరు ఎక్కువ అడగవద్దని చెప్పేసి స్టాలిన్ అన్నాడు అనుకోండి. రాహుల్ గాంధీ అయినా ఖర్గే అయినా చేసేది ఏం లేదు. ఏముండదు ఎగ్జాక్ట్లీ సార్. అవును. అందుకని ఇవన్నీ చూసుకొని వాళ్ళ పరువు ఇంకా పోగొట్టుకోకుండా గౌరవప్రదంగా ఉండాలంటే ఇటువంటి ఊహాగానాలకి దీనికి ఎంత త్వరగా ఫుల్ స్టాప్ పెడితే అంత అంత మంచిది. అంత అండ్ సార్, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ పరమేశ్వర ఎవరన్నారు కదా, దళిత కార్డు. Yeah. సో ఈ దళిత కార్డు నిజంగా కాంగ్రెస్ ఆలోచించి అధిష్టానం నిర్ణయం తీసుకుని దీంతో ఎలక్షన్స్కి వెళదాము, దీనివల్ల ఖచ్చితంగా మనకు ఆఫ్టర్ 2.5 years ఉపయోగం ఉంటుంది అని భావించి పరమేశ్వర్ని నిజంగా ప్రవేశపెడితే ఈ రెండు వర్గాలు ఏమైనా ఒకటయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? సిద్ధరామయ్య అండ్ డీకే అండ్ ఏం ఒక చేస్తారు? డిఫరెంట్ ప్రాబ్లమ్ని నెత్తిన పెట్టుకున్నట్టు ఏమైనా అవుతుందా కాంగ్రెస్కి? ఒకటై ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తారు. ఫైనల్గా కదా. అంతే కదా సార్. ఒకటి కాబట్టి ఏంటి ఇప్పుడు? అదేలేండి. ఒకటి కాబట్టి ఏంటి ఇప్పుడు? ఇప్పుడు పరమేశ్వర్ అయినా కానీ డికే శివకుమార్ డిప్యూటీ సీఎం హోదా పోదు. అవును, నాకు తెలిసిన ఆయనకు వచ్చిన నష్టం ఏం లేదు ఎలాగోను. ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదు. అది కంటిన్యూ అవుతుంది. మరి అది కంటిన్యూ, ఆ గ్యారంటీ ఇచ్చిన డికే శివకుమార్ సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే తర్వాత ఇంకా మళ్ళా పోటీకి వచ్చేటువంటి నాయకులు ఎవరు లేరు కనుక మళ్ళా ఖర్గే కుమారుణ్ణి రంగంలోకి తీసుకొస్తారా? ఒకవేళ అతనికి అంత సీన్ ఉందా? ఇటువంటివన్నీ భవిష్యత్తులో ఊహాజనితమైనటువంటి ప్రశ్నలే. అవును. అందుకని మొత్తం మీద చూసినప్పుడు వచ్చేసారి కర్ణాటక నిలబెట్టుకోవడం ఒకటి, మిగతా రాష్ట్రాల్లో దాని పరువు కాపాడుకోవడం ఒకటి, ఇవన్నీ చూసినప్పుడు నా అభిప్రాయం ప్రకారం వీళ్ళిద్దరిని మార్చి నెలలో సిద్ధరామయ్యని పక్కకి తప్పించి ఎవరినైనా మరొక దళిత నేతనో లేకపోతే మరొక బీసీ నేతనో ఎవరినైనా అక్కడ ఉన్నటువంటి సామాజిక పొందికలను బట్టి, ఎందుకంటే ఓటు రాజకీయమే కదా. అంతే కదా సార్, ఫైనల్ గెలవాలంతే. అవును, ఎవరు చేసినా ఓటు రాజకీయం, అందులో ఎలాంటి సందేహం లేదు. అవునండి. అందుకని ఏం చేస్తారు ఏంటనేటువంటిది మనం చూసిన తర్వాత మరోసారి మాట్లాడుకోవాల్సిందే. డెఫినెట్లీ సార్, అంటే మార్చి వరకు అయితే సమయం ఇవ్వచ్చు అంటున్నారు మీరు.
సిద్ధరామయ్య చెప్తున్న దాన్ని బట్టి మార్చి అవును. వరకు అంటే 3 అవునండి. సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను గౌరవప్రదంగా ఇప్పుడు దిగిపోతే సమస్య ఏంటంటే ఉమ్, నన్ను బలవంతంగా దించారు అనేటువంటి అభిప్రాయానికి వస్తుంది కదా. అవును అవును. అందుకని ఎస్. అటువంటిది లేకుండా గౌరవప్రదంగా దిగిపోవడానికి సిద్ధరామయ్య ఏర్పాటు చేసుకుంటున్నాడు అనేది నా అనుమానం. ఓకే సార్. సార్ అంటే ఇన్ఫ్యాక్ట్ మాకు అంటే మనకి మీడియాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే రేపు ఎల్లుండిలో పిలుపు రాబోతోంది అధిష్టానం నుంచి. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు, విడివిడిగా కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కేవలం ఊహాజనితాలు, ఊహాగానాలేనా? ఏమైనా ఖచ్చితంగా ఒక డెసిషన్ నా అభిప్రాయం దిశగా? అయితే ఊహాగానాలు. ఎందుకంటే ఇటువంటివన్నీ కూడా గత కొద్ది నెలలుగా సాగుతున్నాయి. మరి అవును. అప్పుడే తెరదించాలి కదా. ఉమ్, అప్పుడు తెరదించకుండా మొత్తం నానబెట్టి ఇప్పుడు ఈ విధమైనటువంటి ఇది కూడా మళ్ళా, ఎందుకంటే కాంగ్రెస్ అంత తేలిగ్గా పరిష్కరిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. అందులో ఉమ్. పార్లమెంట్ సమావేశాల ముందు అవునండి. పార్లమెంట్ సమావేశాల ముందు ఏదైనా తేడా వస్తే మొత్తంగా బీజేపీ ఉతికేస్తుంది. రేపు అవును. లోక్సభ రెడీగా ఉంది సార్, రెడీగా చూస్తోంది, రెడీగా ఉంది, రెడీగా అవకాశం కోసం చూస్తోంది. మరి అవును. అటువంటి అవకాశం ఇస్తుందా? అవునండి. ఇది సమస్య. ఉమ్. సార్ సార్ డీకే మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు కావచ్చు, ఆ స్కామ్లు అవి ఇవి వ్యవహారాలు చాలా నడిచాయి. సో ఇవన్నీ కూడా ఒకవేళ డీకేకి బాగా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? కాంగ్రెస్ అధిష్టానం దీని మీద బాగా ఆలోచిస్తోందంటారా? బాగా మైనస్ అంటే ఇప్పటికే ఒక మైనస్. అవును. ఇంతకు మించి ఇంకా ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏముంటాయి ఇంకా? అవన్నీ కోర్టులో తేలాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అవునండి. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు ఎన్ని రోజుల నుంచి నడుస్తాయో, అవి ఇంకా ఎన్ని దశాబ్దాలు పడతాయో, అవి అవును. పరిష్కారం అయ్యే వరకు మనకు తెలియదు. ఉమ్, అటువంటి పరిస్థితి డీకే శివకుమార్ కూడా వస్తే ఉమ్, వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇంకా ఏం తేలేదు కదా అని చెప్పేసి ఉమ్, నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలిస్తే అవకాశం ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతని పవర్, అతని సామాజిక పరంగా కూడా, రెండోది ఆర్థికంగా కూడా అతనికి ఉన్నటువంటి పవర్ అలాంటిది. ఉమ్. సార్ సందట్లో సడేమియాలాగా సిద్ధరామయ్య మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోరుకుంటున్నారట. అంటే దీనివల్ల ఏమిటంటే ఏం జరిగేది ఏముంటుంది, అసలు ఒరిగేది ఏముంటుంది? లొంగేది కాదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటే నా పట్టు సడలేదు అని చెప్పేసి తన వర్గానికి లేదా తన అనుయాయులకి ఒక మెసేజ్ చెప్పుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కదా. అదేలేండి. నా పవర్ చూశారు కదా, నేను అవును సార్. చెప్పినట్టుగానే జరిగింది. ఉమ్, ఇప్పుడు ఈగో ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ కూడా ముందుకు వస్తాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ప్రభుత్వం మీద వచ్చినటువంటి విమర్శలు ఏమైనా తగ్గుతాయా, లేకపోతే Yes. సామర్థ్యం ఏమైనా పెరుగుతుందా? ఎస్ సార్. సార్ లాస్ట్ బట్ నాట్ కొంతమందికి కొత్త ఉద్యోగాలు వస్తాయి అంతే. అవునండి, అవును సార్. చివరిగా ఒక్క ముక్క చెప్పండి. ఇది ఖచ్చితంగా ఇలాంటి మార్పులు చేర్పులు ఏమైనా జరిగితే, మీరు చెప్పినట్లు మార్చి వరకు ఆగితే ఓకే, ఇప్పుడు రేపు ఎల్లుండిలో పిలిచి వీళ్ళని కూర్చోబెట్టి ఏదైనా జరిగితే ఖచ్చితంగా అయితే బీజేపీకి అంది వచ్చిన అవకాశం అవుతుందంటారా? బీజేపీ కరెక్ట్గా యూజ్ చేసుకుంటుందంటారా విషయాన్ని? చూడాలి. బీజేపీకి అవకాశం ఇచ్చే విధంగా కాంగ్రెస్ చేస్తుందని నేను అనుకోను. ఎస్. ఎందుకంటే డీకే శివకుమార్ అయినా, లేకపోతే సిద్ధరామయ్య అయినా, పరమేశ్వర్ అయినా గానీ గౌరవప్రదంగా వాళ్ళు గద్దెనెక్కితేనే లేదా కొనసాగితేనే అందరికీ గౌరవం ఉంటుంది. లేకపోయేట్లయితే అందరూ నెత్తి మీద అందరి చేతులు పెట్టుకున్నట్టు అవుతుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు. సో ఇది ఇవాల్టి స్పెషల్ విశ్లేషణ.